భారతదేశంలో బడుగు బలహీన వర్గాల కూడా పోరాడుతున్నటువంటి మావోయిస్ట్ పార్టీ సభ్యులను నాయకులను కేంద్ర ప్రభుత్వం నరరూప రాక్షసులాగా అంతం చేయడానికి లక్షల మంది సైనికులను అట్లాగే కోబ్రాలను ఈరోజు నల్లగుట్ట ప్రాంతం కావచ్చు, నల్లమల్ల అడవులు కావచ్చు, జల్లెడ బట్టి దొరికిన వారిని దొరికినట్టుగా బూటకం ఎన్కౌంటర్ల పేరు మీద బూటకం ఎన్కౌంటర్ చేస్తున్నారు. వీటిని తక్షణమే ఆపాలని, అట్లాగే ఒక పక్కన ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు అందరూ కూడా మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలని చెప్పేసి ప్రతిపాదన పెట్టినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం, అమిత్ షా, నరేంద్ర మోడీ దూకుడుగా వ్యవహారం చేస్తూ వాళ్ళని పిట్టల్ని కాల్చినట్టుగా కాల్స్తూ ఉన్నారు. ఇది సరైన విధానం కాదని చెప్పేసి కూడా సిపిఎంలో ప్రజాపంత మాస్ లైన్గా మేము దీన్ని హెచ్చరిస్తూ ఖండిస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో ఈ 2 రోజుల క్రితం నాంబాల కేశవరావు ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఆయనను పట్టుకొని కాల్చి చంపడం ఇది దుర్మార్గం. ఒకవైపున లొంగిపోతాం, ఒకవైపున శాంతి చర్చలకు సిద్ధమని చెప్పి ప్రకటించినప్పటికీ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం దూకుడు వ్యవహారం చేస్తూ ఒక డెడ్ లైన్ పెట్టుకొని ఆ డెడ్ లైన్ లోపు వీళ్ళు అంతమిస్తామని చెప్పేసి కూడా ఈ మధ్య కాలంలో ప్రచారం చేస్తూ పేపర్ ప్రకటనలు కూడా చేస్తున్నారు. మావోయిస్టులు పోరాడుతున్నది ఎవరి కొరకు, ఎవరి విముక్తి కొరకు కనీసం ఆలోచించకుండా ఈరోజు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను కొల్లగొట్టడానికి కొరకు, పెట్టుబడిదారులకు దోషపెట్టడానికి, అంబానీ ఆదాయాలకు దోషపెట్టడానికి కొరకు నరరూప రాక్షసులాగా వాళ్ళ మీద విరుచుకుపడుతూ వాళ్ళని కాల్చి చంపడం ఇది దుర్మార్గం. పెట్టుబడిదారులకు దారాదత్తం చేయడానికి కొరకు, ఆదివాసులను అడవుల నుంచి తరిమివేయడానికి కొరకు కేవలం ఇది ఒకటి నాటకం అని చెప్పేసి కూడా సిపిఎం మావోయిస్ట్ పార్టీగా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రజలు, ప్రజా సంఘ నాయకులు అందరూ ఆలోచన చేసి వీటిని ఖండించి తక్షణమే దొంగ కాల్పులను ఆపి వాళ్ళని చర్చలకు పిలిచి శాంతి చర్చల్ని నెలకొల్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. లేకపోతే ప్రజలే తిరుగుబాటు చేస్తారు, మావోయిస్టులకు అండగా ప్రజలు తిరుగుబాటు చేస్తారని చెప్పేసి కూడా